నో కండిషన్ అంటే అన్‌కండిషనాలిటీ వస్తుంది. మైండ్‌కి అన్‌కండిషనాలిటీ రావాలి. ఇక్కడ ఎవరైనా చనిపోయినప్పుడు ప్రాణం పోయింది అనుకుంటారు. అది ఎక్కడికి పోదు. ఎక్కడి నుంచి రాదు, ఎక్కడికి పోదు. శరీరాన్ని వదిలిపెడుతుంది అంతే. ప్రాణం అంతటా ఉంటుంది. అది రూపాంతరం చెందుతూ ఉంటుంది. అంటే ఎగ్జిస్టెన్స్ మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు శరీరాన్ని కాలుస్తారు. అది అగ్నిలో, గాలిలో కలుస్తుంది. అది శ్వాసగా మారుతుంది. అందరూ శ్వాసిస్తా ఉంటే దానిలో ప్రాణశక్తి అందరిలో నిండుతానే ఉంటుంది. అది పూడుస్తారు. పూడ్చినాక శరీరాన్ని అనేక పురుగులుగా అది మారుతూ ఉంటుంది. అంటే గాలి గాలిలోనూ, మట్టి మట్టిలోనూ కలిసిపోతుంది. అంటే శక్తిని కాల్చలేరు. నీ ఎగ్జిస్టెన్స్‌ని, నీ ప్రాణాన్ని పూడ్చలేరు, కాల్చలేరు. ఆత్మను ఖండించలేరు, తడపలేరు అంటారు. అది నిరంతర రూపాంతర ప్రక్రియ ఇది. ఇది రమణ మహర్షి ఎన్నో సంవత్సరాలు సాధన చేసి ఎంతోమంది మహర్షులు తెలుసుకున్నారు. మహర్షి అంటే అది ఫిజికల్ బాడీని కాదు మనం చూడాల్సింది, ఆయన స్థితి. గాఢ నిద్ర ఒక నిజమైన ధ్యాన స్థితి. ఉపేక్ష ఒక నిజమైన స్థితి. ఇప్పుడు 12 సంవత్సరాలు ధ్యానించారు అంటారు. ఆయన ఉపేక్షించాడు, ధ్యానించలేదు. పొగిడితే ఆనందపడేవాడు, బాధపడేవాడు, దుఃఖపడేవాడు ఒకటేనా అని చూసుకోవాలి నువ్వు. వాడెవడో తెలుసుకోవాలి. అదే నువ్వు ఎవరో తెలుసుకోని రమణ మహర్షి పిలిపించారు. నీ మనసు శూన్యమైతే అది ఏది చూడవు. నువ్వు దృష్టి నీ మీద కదా ఉండాల్సింది. నన్నెందుకు చూస్తున్నావు అన్నారు రమణ. అది చలం, సినిమాల్లో ఉన్న చలం ఆయన ఇల్లు కట్టుకొని రమణ స్థితి అని పేరు పెట్టుకున్నారు. అంత గొప్ప స్థితి రమణ మహర్షి. అది ఎవరి జీవితం ఎప్పుడు మారుతుందో ఎవ్వరికి తెలియదు. అన్ని బాధలు కూడా మానసికమే. ఒకానొక సమయంలో రూపాంతరం చెంది కొత్త జీవితం ప్రారంభమవుతుంది. అంటే న్యూ మైండ్ ఏర్పడుతుంది. సఫరింగ్ ఎండ్ చేయాలి. మనిషి రూపాంతరం సడన్గా జరగవచ్చు, లేకపోతే గ్రాడ్యువల్గా కూడా జరగవచ్చు. అలా జరిగినప్పుడు బాడీ సహకరించకపోవచ్చు. మనసు కారు అనుకుంటే అది చెప్పినట్లు బాడీ మార్చుకోవాలంటే టైం పట్టుద్ది. బాడీని సిద్ధపరచాలి ముందు. మానసికంగా ఎన్లైట్మెంట్ అయితేనే బాడీ కూడా వింటుంది. బాడీని కూడా చాలామంది సిద్ధపరచరు. పుట్టినప్పుడు ఎలాంటి సహజ స్థితిలో ఉందో అలాంటిది ఏర్పడుతుంది. నీకు ధ్యాన స్థితి ఎన్లైట్మెంట్ అయినాక నువ్వు పుట్టినప్పుడు ఎలా ఉన్నావో అలాగా నీకు అనుభవంలోకి వస్తుంది. ఒకసారి కూర్చొని ఏ ఆలోచన వచ్చినా స్పందించను అని భీష్మించుకొని కూర్చుంటే ఆలోచన వచ్చినా లేవరు. అదే అనుష్ఠానం అంటే. ఆలోచన మరలా మరలా వస్తూనే ఉంటుంది, రాదనుకోవడానికి లేదు. ఒక గుంత తవ్వుకొని దానిలో కూర్చొని మనసును వదిలించుకోవాలని చూసేవాళ్ళు.